హే ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయ్ సార్. ఈరోజు మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. అది వీడియో చెప్పిన యారాడ విలేజ్ అంతా ఎలాగుంటుంది ఏంటో కూడా చూపించేస్తానండి. అసలు వెళ్ళే వే అంతా ఎలాగుంటుంది, అక్కడ నుంచి ఎలా కనిపిస్తుంది మొత్తం ఊరంతా కూడా మీకు డీటెయిల్గా అయితే ఎక్స్ప్లోర్ చేసి చూపించేస్తాను. ఈ ఛానల్ మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ అయిపోయి ఈ వీడియోకి అయితే లైక్ అయితే వేసుకోండి. చూసినా కదా మనకి స్టార్టింగ్లోనే బస్ స్టాండ్ అవైలబిలిటీ అయితే ఉంటుంది. మనకి కాంప్లెక్స్ నుండి అయితే 19 కిలోమీటర్లు అండి, రైల్వే స్టేషన్ అయితే 18 కిలోమీటర్లు. మన యారాడకి వచ్చేయాలంటే మనకి యారాడ్ వచ్చేస్తే 3 అయితే మనం కవర్ చేయొచ్చండి. యారాడ్ ఊరంతా ఎలా ఉంటుంది ఏంటో మనం చూడొచ్చు. నెక్స్ట్ యారాడ్ బీచ్ బాగా ఫేమస్ కదా మనకి, అదొకటి. నెక్స్ట్ డాల్ఫిన్ హౌస్, లైట్ హౌస్ కూడా వెళ్ళాలంటే ఈ కొండ ఎక్కిపోవడం మనకి. ఈ ఘాట్ రోడ్ అయితే వస్తుంది మనకి. వెళ్ళి స్టార్టింగ్లోనే చిన్న చిన్న ఇల్లు కూడా మనకైతే దర్శనం అయితే ఇచ్చేస్తాయండి. నేను గమనించినంత వరకు అయితే మోస్ట్లీ పోర్టోలు నెక్స్ట్ నావియోలేనండి ఇక్కడ అందరూ అయితే. మ్యాక్సిమం సొంత ఇల్లు కూడా రెంట్లుగా ఇచ్చేసుకొని అయితే చాలా ఎక్కువ మంది అయితే ఉన్నారు ఇక్కడైతే. ఇక్కడ నుంచే కదా మనకి దగ్గర పక్కనే కదా మొత్తం అంతా కూడా. సిండి అంటే మనకి నావియోలకి దగ్గరే, పోర్టోలు కూడా దగ్గరే కదా. మొత్తం మనకి ఇల్లంత వరకు ఘాట్ రోడ్ ఇది చాలా బాగుంటుందండి. మనకి ఘాట్ రోడ్ ఎంతోనే సరే ఓ బస్సు వెళ్ళిపోతే పక్కకి వెళ్ళిపోవాల్సిందే మన బళ్ళలో అయితే. మోస్ట్లీ చాలా మంది వరకు అయితే ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు కదా. మంచి ఘాట్ రోడ్ అండి ఇదైతే. మనకి అరకులో ఎంత అయితే ఘాట్ రోడ్ ఉంటుందో అది వెడల్పు ఉంటుంది. ఇంకా ఇదైతే కొద్ది షార్ట్గా ఉన్నది చూసినారా. ఓ బస్సు మాత్రం ఇల్లు వచ్చేలా ఉంటుంది. అదేంటో బాబు బస్సు అంటున్నాం, అసలు బస్ ఫెసిలిటీ ఉందేంటి అని చెప్పి మీరు అనుకుంటున్నారా. 16 నెంబర్ బస్ అయితే ఉంటుందండి మనకైతే. సిండియా నుంచి మనకి ఇక్కడ వరకు ఉంటుంది. నెక్స్ట్ ఓల్డ్ గాజువాక నుంచి కూడా అయితే ఉంటుందండి మనకైతే బస్ ఫెసిలిటీ. మనకి ఇలా కొండెక్కుతున్న వేలోనే వ్యూ పాయింట్ కూడా కనిపిస్తుంది. ఫ్యాక్టరీలు, ఇల్లులు, కంపెనీలు, పోర్టు మొత్తం అన్నీ కూడా ఇక్కడ నుంచి కనిపిస్తాయి చూడండి. టాప్ వ్యూ చాలా బాగుంది కదా. మంచి వ్యూస్ అయితే వస్తాయండి. అలాంటి ఘాట్ రోడ్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంటుంది. ఎవరైనా ఇప్పుడు కూడా చేయకపోతే మాత్రం ఈ ఎక్స్పీరియన్స్ అయితే చేసేయండి. చూసాను కదా స్టార్టింగ్లోనే మనకి నావల్ క్వార్టర్స్ అవి కూడా తగులుతుంటాయి, స్టాఫ్ క్వార్టర్స్. మనకి ఎక్కడ పడితే అక్కడ బోర్డింగ్స్ అయితే కనిపిస్తాయండి. యారాడికి వెళ్ళిపోవాలని చెప్పి మీరేం పికర్ కావసరం లేదు. ఇంకా మనం అలా వచ్చేస్తే ఈ సర్కిల్ చూసాను కదా, లెఫ్ట్కి వెళ్ళిపోతే డాల్ఫిన్ హౌస్, లైట్ హౌస్కి అయితే మనం వెళ్ళిపోవచ్చు. స్ట్రైట్ అనుకోండి యారాడ్ ఊరు నుంచి యారాడ్ బీచ్ కూడా మనం అయితే వెళ్ళిపోవచ్చు డౌన్ నుంచి అయితే. మనకి స్టార్టింగ్ వచ్చేంత అప్పు వస్తే నెక్స్ట్ మనం అంతా యారాడ్ ఊరికి బీచ్కి వెళ్ళాలన్నా సరే ఈ డౌన్ దిగి వెళ్ళిపోవడమే. మనకి అక్కడ వరకు తార్ రోడ్ అయితే వచ్చింది కదా, ఇక్కడ నుంచి అయితే మనకి సిమెంట్ రోడ్ అయితే టచ్ అవుద్దండి మనకైతే. చాలా జాగ్రత్తగా వెళ్ళండి, కేర్ఫుల్గా అయితే. చూసినా కదా ఎంత డౌన్ ఉందో. ఇక్కడ నుంచే చూడండి యారాడ ఊరంతా టాప్ వ్యూ చాలా బాగా కనిపిస్తుంది అండి. చూపిస్తున్నాను కదా. మనకి దగ్గరికి వెళ్తే ఇల్లు పక్క పక్కన ఇల్లు అట్టుకుంటుంది కానీ రోడ్డు పక్క నుంచి ఈ టాప్ వ్యూ మరి వదిలేసుకుంటారో చెప్పండి. మీరు ఎవరైనా వచ్చినట్టయితే ఆ సిమెంట్ రోడ్ స్టార్ట్ అయ్యే కొద్ది స్లోగా వెళ్ళండి. లెఫ్ట్ వైపే మీకు ఊరంతా కనిపిస్తుంది. దూరంగా చూపిస్తున్నాను కదా మీకు, అవన్నీ కూడా కొబ్బరి చెట్టు తోటలేనండి. ఇదిగోండి ఈ స్ట్రైట్ వెళ్ళిపోకుండా ఈ హనుమాన్ స్టాచ్యూ దగ్గర నుంచి లెఫ్ట్కి అయితే మనం తిరిగిపోవడమే. సరే అని చెప్పి స్లో దిగుతుంటే వెనకాల నుంచి పోయి తెగ హార్న్ కూడా వేస్తాయి. ఎవడరా బాబు అని కూడా చూడండి. ఆల్రెడీ కార్ మీద కూడా వచ్చేస్తున్నారు. చూసారు కదా ఈ ఆర్చ్ మనం టచ్ చేయమంటే ఇంక యారాడ్ ఊర్లోకి ఎంటర్ అయిపోయినట్టండి. మనకి ఈ ఆర్చ్ కానీ క్రాస్ అయిపోతే. ఇదిగండి చూస్తున్నారు కదా కార్ల మీద అదని చాలా ఎక్కువ మంది వరకు అయితే వెళ్తున్నారు. ఎక్కడికి అనుకున్నారు, యారాడ బీచ్కి అయితే పోతారు. మనకి యారాడ బీచ్కి వెళ్ళిపోవడానికి 2 వేస్ అయితే ఉంటాయి. ఒకటి లంకెలపాలెం రోడ్ నుంచి క్రాస్ అయ్యి అయితే మనం స్ట్రైట్గా అయితే వచ్చేస్తే అదొకటి వస్తుంది రోడ్డు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకి మీకు చూపించాను కదా ఆ యారాడ ఊర్లోంచి అయితే మనం చేసుకుని చూసాను కదా కళ్యాణ వేదిక. ఇక్కడ చాలా వరకు హౌసెసే కాదండి, మనకి చిన్న చిన్న ఇళ్ళ నుంచి పెద్ద పెద్ద ఇళ్ళ వరకు కూడా దర్శనం అయితే ఇచ్చేస్తాయి. చూస్తున్నారు కదా ఇదంతా ఎప్పుడు కట్టేసినవో ఏందో, అసలు ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ ఎలాగొచ్చిందో కూడా నాకు అర్థం కాలేదండి. అంత స్లోపులు అంత డౌన్లు అయ్యి ఉన్నాయి కదా మనకి. ఏటో ఎప్పుడు ఎక్కాయో డౌన్ ఎప్పుడు దిగాయో అంత స్లోడ్లతోని చూస్తుంటే నాకు ఇల్లు కన్నా ఆ ట్రాన్స్పోర్టేషన్ గుర్తొస్తుంది. అసలు ఎలా చేసి ఉంటారా బాబు అని చెప్పి. ఇక్కడ స్కూల్స్ అవ్వచ్చు, టెంపుల్స్ అవ్వచ్చు, మొత్తం అన్నీ కూడా ఇక్కడైతే అవైలబుల్గా అయితే ఉంటాయండి. చూసాను కదా మేడీలే కాదు పెంకటిల్లు అవ్వచ్చు, కమ్మలిల్లు అవ్వచ్చు. అక్కడక్కడ మనకి యారాల్లో తిరుగుతున్నప్పుడు అయితే ఒక పల్లెటూరులో తిరుగుతున్నట్టుగా అయితే ఉంటుందండి. మనకి సిటీస్లో అంతా ఈ సౌండ్ పొల్యూషన్స్ అయ్యి కదా, ఇక్కడైతే అలాంటి పొల్యూషన్స్ ఏ చెత్త చెదారం కూడా ఉండదు. చాలా ప్రశాంతంగా అయితే ఉన్నదండి. ఇంకా అలా చూసుకుంటూ పోతున్నా ఏమున్నాయి ఏంటో కూడా మీకు డీటెయిల్గా అయితే చూపించేస్తున్నా. ఛానల్ మీరు ఫస్ట్ టైం చూసినట్టే సబ్స్క్రైబ్ అయిపోయి వీడియోకి అయితే లైక్ అయితే వేసుకోండి. ఇదేమనుకున్నారు, శ్రీ సరస్వతి విద్యా విహార్ అండి. స్కూల్స్ చెప్పాను కదా మీకు, స్కూల్స్ కానీ టెంపుల్స్ కానీ దేనికి కొదువైతే ఉండదండి. మనలో మన మాట కానండి సిటీస్లో ఉండాలి ఏంటండి, ఈ పల్లెటూరులో ప్రశాంతంగా బతికితే అదే చాలు కదా మనకి. ఉండడానికి ఒక ఇల్లు, చేసుకోవడానికి దగ్గరలో ఒక జాబు, ఫ్యామిలీకి దగ్గరగా హ్యాపీగా మనం బతికితే ఇంక అంతమించి ఏం కావాలి చెప్పండి. అక్కడికి వెళ్ళిపోయి ఎంతెంత సంపాదించుకొని పొల్యూషన్తో అది హెల్త్ బొక్క పెట్టుకుని కన్నా ఇలాంటి దగ్గర ఉండి ప్రశాంతంగా 4 హ్యాపీగా బతికితే చాలు కదా. సీనియర్ ఎన్టీఆర్ స్టాచ్యూ కూడా ఉందండి ఇక్కడ మనకి. రోడ్ వైపు మీకు చూపిస్తాను కానీ సందు గంతులు కూడా ఉన్నాయండి. చాలా ఎక్కువ ఇల్లు అయితే ఉంటాయి నాకు తెలిసినంత వరకు. మీరే చూస్తున్నారు కదా మనకు రోడ్ సైడే లెఫ్ట్ రైట్ అలా కనిపిస్తున్నాయి. అంటే ఇంకా సందు గొంతుల్లోకి వెళ్తే ఇంకెన్ని ఉంటాయి మీరే ఆలోచించండి. ఇంకా మనం అయితే ఊరంతా కవర్ చేసుకున్నాకైతే ఈ డెడ్ పాయింట్కి అయితే మనం వచ్చామండి. ఇంక ఈ ఊరంతా క్రాస్ చేసుకుని వెళ్ళిపోతే ఇంక స్ట్రైట్ రోడ్ చూస్తున్నారు కదా, ఇంకా అక్కడ వరకు మనకి యారాడ్ బీచ్కి అయితే మనం వెళ్ళిపోవడమే. ఇంక ఇదిగోండి ఇంకెంత అయితే ఈ యారాడ్ ఊరంతా అయిపోయింది. చూసినా కదా ఇంకా జనాలు వస్తూనే ఉంటారండి కంటిన్యూస్ కూడా. ఈ సమ్మర్ కాదు వింటర్ కాదు
వర్షాకాలం కదా ఏదైనా సరే సీజన్, మాకు సీజన్తో సంబంధం లేదు, యారాడ బీచ్కి వెళ్ళిపోవాల్సిందే. అది కూడా మన లోకల్లోనే అంతమంది వస్తారంటే మరి బయట వాళ్ళు ఎంతమంది వస్తారు చెప్పండి. చూడండి ఇదంతా ఉన్నది కదా, ఇదేమంటే చేపలు పట్టి తీసుకొస్తారు కదా, ఇక్కడుండి వేలం అయితే వేస్తారంట. ప్రెజెంట్ అయితే ఏం లేదు, టూరిస్టులను లేకపోతే మన లోకల్లోనే వస్తారు కదా, ఇంకా అక్కడ ఉండి విశ్రాంతి తీసుకొని చక్కగా తిని హ్యాపీగా అయితే స్పెండ్ చేస్తున్నారు అక్కడైతే. సరే అని చెప్పి మనం ఈ రోడ్లో ఇంక వెళ్ళిపోతాం స్ట్రైట్గా. చూస్తున్నారు కదా అదంతా రిసార్ట్స్ అండి, కనిపిస్తున్నాయి కదా. తినాలనుకున్న వాళ్ళు అయితే రిసార్ట్కి వెళ్తారు, మళ్ళీ బాక్సులు తెచ్చుకున్న వాళ్ళు అయితే హట్ కింద ఉండి ప్రశాంతంగా అయితే తినేసి అయితే మొత్తం స్పెండ్ చేసి అయితే వెళ్ళిపోతారు. చూసాను కదా స్ట్రైట్ రోడ్ కాకుండా మనకి లెఫ్ట్కి అయితే వెళ్ళిపోవడం మొత్తం మనకి యారాడ బీచ్కి వెళ్ళిపోవాలంటే. చూసాను కదా స్టార్టింగ్లో ఎన్నైతే బలు ఉన్నాయో. ఈ సీజన్లో ఎప్పుడు వచ్చినా సరే ఫుల్గా రష్ ఉండే బీచెస్లో మనకి యారాడ బీచ్ ఒకటండి. మనకి యారాడ బీచ్ అవ్వచ్చు, నెక్స్ట్ భీమిలి బీచ్ అవ్వచ్చు, రుషికొండ బీచ్ అవ్వచ్చు, చాలా బీచెస్ అయితే మనకు వైజాగ్లో అయితే ఉన్నాయి కదా. మన టూరిస్ట్ ప్లేస్లో మోస్ట్లీ బీచెసే కదా బాగా హైలైట్. చూసాను కదా మన స్ట్రైట్ వెళ్ళిపోతే ఈ సర్కిల్కి యారాడ బీచ్కి అయితే ఇక్కడ పార్క్ చేసుకుని అయితే వెళ్ళిపోవచ్చు. అదేంట్రా మరి నువ్వు రైట్ సైడ్ వెళ్ళిపోతాను అనుకుంటున్నారా, దుర్గమ్మ టెంపుల్ అయితే మనకు ఉంటుందండి. అది చూపించకపోతే ఎలా చెప్పండి. చూసాను కదా ఎంట్రీ ఫీజ్ అయితే 10 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారండి. సరే అని చెప్పి నేను అయితే దర్శనం చేసుకోవట్లేదు, కానీ మొత్తం అసలు టెంపుల్ ఎలాగుంటుంది ఏంటో కూడా మీకు చూపిస్తాను. ఎప్పుడైనా బీచ్కి వచ్చేసినా సరే ఈ తల్లి దర్శనం చేసుకోవడానికి మీకు ఇంట్రెస్ట్ ఉంటే వచ్చేయచ్చు. చూసాను కదా ఇదేనండి దుర్గమ్మ టెంపుల్, చాలా బాగుంది కదా, లోపలికి వెళ్ళి కూడా చాలా బాగుంటుంది. సరే ఇంకా నాకు కూడా టైం అయిపోతుంది, వేరే దగ్గరికి వెళ్ళాలని చెప్పి అయితే ముందు బయట నుంచి అయితే మీకు చూపించేస్తున్నానండి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కంపల్సరీగా వచ్చేది దర్శనం చేసుకోండి, చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడైతే అని చెప్పి చూపించాకైతే ఇంకా నేను బయటకి అయితే వెళ్ళిపోతానండి. ఇన్ ఒక పక్క ఉంటుంది, అవుట్ ఒక పక్క ఉంటుంది. చూస్తున్నారు కదా ఇంక ఇది క్రాస్ చేసుకుని అయితే ఇంకా భీమిలి బీచ్ దగ్గరికి అయితే వచ్చాను. మెయిన్ సర్కిల్ మీకు చూపించాను కదా, ఇక్కడ మనం బండి పార్క్ చేసుకుని అయితే ఇంకా బీచ్ చూడడానికి అయితే మనం వెళ్ళిపోవడమే. అదేంటి మన విజయశాలలో యారాడ ఊరంతా ఎలాగున్నది ఏంటో కూడా మీకు డీటెయిల్గా ఎక్స్ప్లోర్ చేసి చూపించాను కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయాలి అసలు మర్చిపోద్దు. మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ విజయశాలని, బాయ్.